క్రీస్తు ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మన తల్లి శ్రీ సభ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను కొనియాడుతూ ఉంది. ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగను కొనియాడేటువంటి క్రమంలో త్రిత్వము లేదా ద మోస్ట్ హోలీ ట్రినిటీ అనేటువంటి ఈ డాక్ట్రిన్, ఈ డివైన్ మిస్టరీ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈరోజు. అంటే త్రిత్వము 3 in 1 అండ్ 1 in 3, ముగ్గురులో ఒకరు, ఒకరిలో ముగ్గురు. ఈ విధంగా ఈ ముగ్గురు అన్నింటిలో కూడా సరిసమానులే. జ్ఞానంలోను, శక్తిలోను, మహిమలోను, అన్ని విషయాలు కూడా ముగ్గురు కూడా సరిసమానులే. పిత, పుత్ర, పవిత్రాత్మ అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు, కానీ ముగ్గురు వ్యక్తులు. పిత సర్వేశ్వరుడే, పుత్రుడు సర్వేశ్వరుడే, పవిత్రాత్మ కూడా సర్వేశ్వరుడే, కానీ ముగ్గురు సర్వేశ్వరుడు మాత్రం కాదు. ఒకే సర్వేశ్వరుడు, ముగ్గురు వ్యక్తులు. ఆ విధంగా ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, ఒకరు ముందు, ఒకరు వెనక, ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనటానికి ఇక్కడ ఆవశ్యకత లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ తత్వము అనేటువంటి ఈ డాక్ట్రిన్ని, ఈ డివైన్ మిస్టరీని మనం అర్థం చేసుకోవడానికి బదులుగా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఈ డివైన్ మిస్టరీని, దైవీకమైనటువంటి పరమరహస్యాన్ని, ఈ డాక్టరీని, ఈ సిద్ధాంతమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి క్రమంలో మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకు లేదు. ఎందుకంటే మన యొక్క మానవ మేధస్సు ఆ డివైన్ మిస్టరీని, ఆ దైవీకమైనటువంటి ఆ పరమరహస్యాన్ని మనం ధ్యానం చేయడం అనేది, అర్థం చేసుకోవడం అనేది అసంభవం, అసాధ్యం. ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులు, కాబట్టి కథోలిక శ్రీసభ మనకి ఏదైతే బోధిస్తుందో ఈ త్రిత్వైక సర్వేశ్వరుని గురించి, దాన్ని మనం విశ్వసించడమే, నమ్ముకోవటమే, అంతకుమించి అర్థం చేసుకోవడం మన వల్ల కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏం చేయొచ్చు మనం ఈరోజు ఈ పండుగ రోజు అంటే, వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ ఆఫ్ ద ట్రైన్ గాడ్. అంటే త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఆ పరమరహస్యాన్ని మనం మన దైనందిన జీవితంలో అనుభవంలోనికి తెచ్చుకోవాలి. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్, ఇన్ అవర్ డే టు డే లైఫ్. అంతకుమించి మనం ఎక్కువగా మనం ఏం చేయలేమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ అవర్ లిమిటేషన్ టు అండర్స్టాండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ ట్రినిటీ. కాబట్టి ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా, అయితే ఈరోజు ఈ తత్వం గురించి బైబిల్ గ్రంథంలో ఏమైనా కానీ మనకు ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు కానీ వచనాలు కానీ ఈ త్రిత్వము గురించి, అనగా పిత, పుత్ర, పవిత్రాత్మ అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు బైబిల్లో ఎక్కడైనా కానీ లిఖితపూర్వకంగా ఉందా అంటే చాలా చోట్ల రాయబడి ఉంది. సుమారు 32 చోట్ల త్రిత్వం గురించి బైబిల్లో రాయబడి ఉంది. ముఖ్యమైన వచనాలని మనం ధ్యానం చేయడం ప్రయత్నం చేద్దాం. అందులో మొదటి వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఇక్కడ భగవంతుడు మనము అనేటువంటి విషయాన్ని సంబోధిస్తున్నాడు. చదవండి ఒకసారి. దేవుడు ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము గమనించండి, ఇక్కడ కలిగింతుము, ఇది ప్లోరల్, 2 కన్నా ఎక్కువ కలిగింతుము. చదవండి. మానవుడు మమ్ము పోలి మావలే ఉండవలేను. కాబట్టి ఇక్కడ దేవుడు ఇక్కడ బహువచనాలు వాడుతూ ఉన్నాడు. సృష్టికర్త దేవుడు బహువచనాలు వాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు సృష్టికర్తతో పాటు, పిత సర్వేశ్వరుడితో పాటు, ఆయనతో పాటు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఉన్నాడు. అలాగే 2వ త్రిత్వైక సర్వేశ్వరుడు యేసుప్రభు కూడా ఆయనతో పాటు ఉన్నారు. కాబట్టి సృష్టికర్త దేవునితో పాటు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఆదికాండమే 11వ అధ్యాయము 7వ వచనం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. ఆదికాండం 11:7 వచనం. రెండు మనము దిగిపోయి వారు ఒకరితో ఒకరు చెప్పుకొను మాటలు అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేయుదాము. 2 తారుమారు చేయుదము. ఇక్కడ కూడా ప్లోరల్, బహువచనం వాడుతున్నాడు ఇక్కడ గ్రంథకర్త మోషే. కాబట్టి ఇక్కడ భగవంతుడు సృష్టికర్త ఆత్మ సర్వేశ్వరునితో పాటు
రెండవ త్రిత్వైక సర్వేశ్వరుడు యేసు ప్రభువుతో పాటు ఈ ముగ్గురు కూడా సృష్టి కార్యంలో పాల్పంచుకుంటున్నారు. ఈ ముగ్గురు కూడా సృష్టి కార్యంలో పాల్పంచుకుంటున్నారు. అలాగే రక్షణకర్త యేసుక్రీస్తు కూడా తండ్రి దేవుడు చేసిన సృష్టిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు మాత్రమే కాదు, యేసుక్రీస్తుతో పాటు సృష్టికర్త తండ్రి దేవుడు కూడా ఉన్నారు. తండ్రి దేవునితో పాటు పవిత్రాత్మ సర్వేశ్వరుడు కూడా ఉన్నారు. కాబట్టి సృష్టికర్త, రక్షణకర్త, ఆదరణకర్త పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఒకరితో ఒకరు ఐక్యమై చక్కగా ఈ లోకాన్ని రక్షిస్తూ ఉన్నారు, పాలిస్తూ ఉన్నారు, కృప చూపిస్తూ ఉన్నారు, పవిత్రపరుస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకని యెషయా గ్రంథంలో కూడా ఈ త్రిత్వం గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట యేసు ప్రభువు మాట్లాడే మాట ఇది. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తే మాట్లాడే మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. తండ్రి దేవుని గురించి, ఆత్మ సర్వేశ్వరుని గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి. యెషయా 48. మీరు వచ్చి నా మాట లాలించండి. ఆది నుండి నేను మీతో స్పష్టముగానే మాట్లాడుతుని ఎల్లప్పుడూ నా పలుకులు నెరవేరినట్లు చేసి తిని ఇప్పుడు ప్రభువైన దేవుడు నన్నును తన ఆత్మతో నింపెను. ఇక్కడ నన్ను అనగా యేసుక్రీస్తు. ప్రభు అంటే పిత సర్వేశ్వరుడు, ఆత్మ సర్వేశ్వరుడు. కాబట్టి వీడు ముగ్గురు కూడా ఒకే చోట ఉన్నట్లుగా మనం యెషయా గ్రంథం మనం చదువుకున్నాం, విన్నాం కూడా. ప్రియలారా, సహోదరి సహోదరులు, అలాగే పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 1-2 వచనంలో ఈ త్రిత్వం గురించి చక్కగా వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, చదవండి ఒకసారి. యేసుక్రీస్తు అపోస్తలుడగు పేతురు పొంతు గలతీయ కపదోసియా ఆసియా వతోనియల యందు చెదిరిపోయి వలసదారులుగా జీవించి దేవుని ప్రియజనులకు వ్రాయనది పితయగు దేవుని సంకల్పానుసారంగాను మీరు ఎన్నిక చేయబడితిరి. మీరు యేసుక్రీస్తునకు విధేయులగుటకును ఆయన రక్తముతో శుద్ధి చేయబడుటకును ఆయన మిమ్మును ఎన్నుకొని తన పవిత్రాత్మ వల్ల పవిత్రులను చేసెను. గమనించండి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసుక్రీస్తు, అలాగే తండ్రి దేవుడు, అలాగే పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఒకే చోట వారి ముగ్గురిని కూడా కలిపి పేతురు గారు లేఖ రాస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ బైబిల్ వచనాలు ఈ త్రిత్వం గురించి చాలా అంటే చాలా వచనాలు ఉన్నాయి. కనీసం 35 వచనాల వరకు ఉన్నాయి త్రిత్వం గురించి బైబిల్లో రాయబడినాయి. కాబట్టి ప్రియలారా, సహోదరి సహోదరా, ఈ త్రిత్వం అనేటువంటి ఈ పరమరహస్యాన్ని మనం ధ్యానం చేసే క్రమంలో విశ్వాసంతో, నమ్మకంతో, పవిత్రతతో మనం దాన్ని ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. కాబట్టి ఒక విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాలి. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద ట్రినిటేరియన్ గాడ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. కాబట్టి త్రిత్వం యొక్క సర్వేశ్వరుని మనం అనుభవంలోకి తీసుకొచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప అర్థం చేసుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేస్తే అది మన వల్ల కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఏం చేయాలి? మనం శ్రీసభ చెప్పేటువంటి ఈ వేద సత్యాల్ని, త్రిత్వైక సర్వేశ్వరుని గురించి ఈ వేద సత్యాల్ని మనం చక్కగా నమ్ముకోవాలి, విశ్వాసంతో జీవించాలి, మన విశ్వాస ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోవాలి. అది మనం చక్కగా చేయగలిగినట్లయితే దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మనపై నిండుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మొదటి పట్టణంలో మనం వెళ్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో తీసుకున్నాం కదా, నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం మొదటి పట్టణాన్ని గ్రహిస్తూ ఉన్నాం ఈ ఆదివారం రోజున. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఈ సీనాయి పర్వతం మీద ప్రియబిడలారా, సహోదరి సహోదరులారా, యావే దేవుడు మోషే ప్రవక్తకి దర్శనం ఇస్తూ ఉన్నాడు. మేఘం రూపంలో మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుంచి, ఈజిప్ట్ దేశం నుంచి వచ్చిన తర్వాత సీనాయి కోట మీద మరలా నన్ను కలుసుకోవాలి అని మోషేతో ముందుగానే చెప్పుకున్నారు మడుసున్న పొదలు. ఆ మడుసున్న పొదలని యావే దేవుడు వివరించాడు. నా పేరు యావే,
నా పేరు యాహ్వే, అయాం హూ అయాం, నేను ఉన్నవాడును అనే పేరు మోషే ప్రవక్తకి చెప్పేశాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే సీనాయి కొండ మీద మోషేని కలుసుకుని మోషేతో మాట్లాడి కొండకెత్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఒక మహాజాతిగా తయారు చేస్తూ, ఎన్నుకోబడినటువంటి జాతిగా తయారు చేస్తూ, రాచరిక గురుకులంగా తయారు చేస్తూ, ఆయన సొంత జాతిగా ఏర్పాటు చేసుకుంటూ ఆయన వారికి 10 ఆజ్ఞల పలకలను ఇచ్చాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విశ్వాసపాత్రులుగా జీవించడంలో, నమ్మకపాత్రులుగా జీవించడంలో, విధేయతగా జీవించడంలో వాళ్ళు విఫలమైపోయారు. దే ఫెయిల్డ్. దేవుని విషయంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, విఫలమైపోయారు. దేవుని పక్కన పెట్టేసి బంగారు లేఖదూడం తయారు చేసుకుని ఆ బంగారు లేఖదూడం చుట్టూ తిరుగుతూ ధూపదీప నైవేద్యాలు వేస్తూ చప్పట్లు కొడుతూ స్తుతిగీతాలు పాడుతూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు ఆ బంగారు లేఖదూడని. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ భగవంతుడు తన యొక్క నిజ స్వరూపాన్ని, ద నేచర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆయనే చెప్పుకుంటూ ఉన్నాడు మొదటి పట్టణంలో. ఆయనే చెప్పుకుంటున్నాడు మొదటి పట్టణంలో. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో భగవంతుడు అయినటువంటి నేను, యావే ప్రభు అయినటువంటి నేను ఎటువంటి వాడిని? ప్రేమామయుడును, దయామయుడును, కృపామయుడును, కారుణ్యము కలవాడిని. నేను ప్రేమించడంలో అందరికన్నా ముందుండేవాడిని. అబౌండింగ్ ఇన్ లవ్, స్లో టు యాంగర్, కోపట్టములో, శిక్షించడములో, దండించడములో, సరిచేయటములో, నేను మిమ్మల్ని దండించే విషయంలో 100 అడుగులు వెనకడికి వేస్తాను, కానీ మిమ్మల్ని ప్రేమించిన సమయంలో 100 అడుగులు ముందుకు వేస్తాను. కాబట్టి నేను కారుణ్యమూర్తిని, కృపామయుణ్ణి, దయామయుణ్ణి, ప్రేమామయుణ్ణి. నేను ప్రేమించేటప్పుడు అందరికన్నా ముందుంటా నేను, కానీ దండించేటప్పుడు అందరికన్నా వెనకమాల. ఐఎమ్ స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్ అనేటువంటి దేవుని యొక్క మనస్తత్వాన్ని ఆయనే తన నోటి ద్వారాగా మోషే ప్రవక్తతో చెప్పుకుంటూ. కాబట్టి అలాగని చెప్పని నేను పాపములను పట్టించుకోను. మీరు తప్పులు చేసినప్పుడు కూడా నేను చూసి చూడనట్టు ఉండిపోతాను. పాపాలు చేసినప్పుడు, దోషాలు చేసినప్పుడు, నా మీద తిరుగుబాటు చేసినప్పుడు, నాకు వ్యతిరేకంగా జీవించినప్పుడు నేను చూసి చూడనట్టు ఉండిపోతా అని దేవునికి అర్థం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే పాపాలని, తప్పిదాలని, తిరుగుబాటును నేను దండిస్తా, కాబట్టి క్షమిస్తా. మీరు ప్రాయశ్చిత్తంతో నా దగ్గరికి వచ్చినట్లయితే, మన్నించమని చెప్పని ప్రాధాన్యపడుతున్న దగ్గరికి వచ్చినట్లయితే నేను క్షమిస్తా, మన్నిస్తా. కానీ పాపాలను మాత్రం ఉపేక్షించను, తిరుగుబాటును మాత్రం ఉపేక్షించను, మీరు చేసే ద్రోహాలు మాత్రం ఉపేక్షించను. కాబట్టి మీరు తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. దండించే దేవుడిని, సరిచేసే దేవుడిని, సర్దిద్దే దేవుడిని, పవిత్రపరిచే దేవుడిని నేను అని యావే ప్రభు ఈరోజు తన యొక్క నైజాన్ని, తన యొక్క మనస్తత్వాన్ని, తన యొక్క నేచర్ని ఎక్కడ ఆయన్ని తనకు తాని మోషేతో చెప్పుకుంటూ ఉన్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విశ్వాసపాత్రంగా జీవించడంలో విఫలమయ్యారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినడంలో విఫలమయ్యారు. ఇశ్రాయేలు ప్రజలు నిబద్ధతతో జీవించడంలో విఫలమయ్యారు. కానీ దేవుడు మాత్రం ఫెయిల్ అవ్వాల, దేవుడు మాత్రం విఫలమవ్వాల. వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నారు, వాళ్ళని దీవిస్తూనే ఉన్నాడు, వాళ్ళ మీద కృపాకారుణ్యాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. అంతే తప్ప దేవుడు వీళ్ళు పాపం చేశారని చెప్పని ఆయన కృపను, ఆయన కరుణను, ఆయన కారుణ్యాన్ని, ఆయన యొక్క క్షమాగుణాన్ని ఆయన మాత్రం మర్చిపోలేదు. ఆ గుణాల్లో ఆయన విఫలం కాలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఎప్పుడైతే బంగారు లేక దూడను వాళ్ళు పూజిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో మోషే ప్రవక్త కిందకి వెళ్ళి 2 చేతులు ఉన్నటువంటి 10 ఆజ్ఞలను 2 పలకలను కూడా తీసుకెళ్ళి ఆ బంగారు లేక దూడని ముక్కలుగా చేసి, పౌడర్గా చేసి, నీటిలో కలిపి ఆ పాపం చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలతో తాగిచ్చాడు. వాళ్ళ పాపాలకు పరిహారం చేయించాడు, వాళ్ళ పాపాలకి క్షమాపణ కోరుకున్న మోషే. మరలా మోషే ప్రవక్త యావిడేపుడు చెప్పినట్లుగా మళ్ళీ కొండపైకి వెళ్తే మళ్ళీ నూతనంగా కొత్తగా 2 రాతి పలకల మీద మళ్ళీ 10 ఆజ్ఞల పలకల్ని రాసి ఇచ్చాడు. బిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి దేవుడు తన బిడ్డల ఎడల ఎంతో ప్రేమ, ఎంతో కరుణ, ఎంతో కృపను ఆయన కురిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ప్రేమను, అటువంటి కారుణ్యాన్ని, అటువంటి కృపను 2వ తత్వ సర్వేశ్వరుడు యేసుక్రీస్తు లోకానికి రావడం ద్వారాగా దేవుని యొక్క నైజాన్ని, దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క
ఆ నేచర్ని ఆయన ఈ లోకంలో జీవిస్తూ ఇదిగో దేవుడు ఇలా ఉంటారు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎంత కృప కలిగి ఉన్నాడు, ఎంత కారుణ్యం కలిగి ఉన్నాడు, ఎంత దయాగుణం కలవాడు మన దేవుడు అని యేసుక్రీస్తు తన జీవితం ద్వారాగా తండ్రి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చూపించాడు, నిరూపించాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సింది దేవునికి నమ్మక పాత్రగా జీవించాలి, విశ్వాస పాత్రగా జీవించాలి. దేవుడి విషయం మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు. దేవుడి విషయం మనం ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకూడదు. దేవుడి విషయం మనం ఎప్పుడు కూడా వెనక తగ్గకూడదు. దేవుడి కార్యక్రమాల్లో వెనకడుగు వేయకూడదు. దేవుడి విషయంలో ముందుకే వెళ్ళాలా, వెనకడుగు వేయకూడదు, ఫెయిల్ అవ్వకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడి విషయంలో పరిపూర్ణంగా జీవించాలని చెప్పని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మోషే ప్రవక్త చక్కగా యావే ప్రభుతో ఉన్నప్పుడు, యావే ప్రభుతో సంతోషంగా ఉన్నప్పుడు ఒక 3 కోరికలు కోరుకుంటున్నాడు మోషే ప్రవక్త. ఏంటో 3 కోరికలు? ప్రభువా, నాకు 3 కోరికలు ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజల పట్ల. ఆ 3 కోరికలను ప్రభు మీరు మన్నించండి, మీరు వాటిని నాకు దయచేయండి, 3 ప్రామిసులాగా చేయండి, మీరు 3 వాగ్దానాలు చేయండి అని చెప్పని మోషే ప్రవక్త యావే ప్రభుతో 3 ప్రామిసులు తీసుకుంటున్నాడు. అందులో మొదటి ప్రామిస్ ఏంటంటే, పరలోక తండ్రి, ఇశ్రాయేలీయులు మీకు నమ్మక పాత్రగా లేనప్పటికీ కూడా మీరు మాత్రం వారిని ఎప్పటికీ విడనాడవద్దు. డు నాట్ లీవ్ యువర్ పీపుల్ ఆఫ్ ఇస్రాయేల్, డు నాట్ లీవ్ యువర్ పీపుల్, డు నాట్ అబాండన్ యువర్ పీపుల్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని మీరు వారిని విడిచిపెట్టవద్దు, మీరు వారిని వదిలిపెట్టవద్దు, మీరు వారిని తృణీకరించవద్దు, వారిని దూరం చేసుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా నా ప్రజలను చేరదీయండి అని చెప్పని ప్రామిస్ తీసుకున్నాడు. అది మొదటి ప్రామిస్, అది మొదటి ఒప్పందం. రెండోది ఏంటంటే, నీవు వారిని దయతో ఎల్లప్పుడూ కూడా ఆదరించు, కృప చూపించు, కరుణ చూపించు, నీ దయావర్షాన్ని కురిపించు వాళ్ళ మీద. వాళ్ళు ఎంత మూర్ఖులైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత దుర్మార్గులైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత తలపిడి గలవారైనప్పటికీ కూడా, వాళ్ళు ఎంత మందమతులైనప్పటికీ కూడా నీవు మాత్రం వాళ్ళని దయతో చూడు, ఆదరణతో చూడు, నాకు మాట ఇవ్వండి ప్రభు అని చెప్పని ఇది 2వ మాట, 2వ వాగ్దానం, 2వ ప్రామిస్ దేవుడి నుంచి మోషే కోరుకున్నాడు. మరి 3వ ప్రామిస్ ఏంటంటే, దేవా నీ సాన్నిధ్యాన్ని ఎల్లప్పుడూ కూడా నీ ప్రజల మధ్యలోనే ఉండాలా. యువర్ ప్రజెన్స్ షుడ్ బి అమిస్ట్ యువర్ ఓన్ పీపుల్. నీ ప్రజల మధ్యలోనే నీ సాన్నిధ్యం అనేది ఎప్పుడు కూడా ఉండిపోయేలాగా చూడు. ఇది 3వ ప్రామిస్ దేవుని దగ్గర నుంచి మోషే ప్రవక్త కోరుకున్నటువంటిది. ఈ 3 ప్రామిసుల్ని, ఈ 3 మాటల్ని యావే దేవుడు ఇచ్చేసాడు మోషేకి. అందుకని మనం వాక్యం చదువుతున్నాం కదా, వాక్యంలో చదువుతున్నాం. చదవండి ఒకసారి. లేవీకాండము 26వ అధ్యాయము 11, 12 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. లేవి 26. నేను మీ నడుమ వసింతును, మిమ్మును చేయ విడవను, మీకు బాసటై ఉందును. నేను మీకు దేవుడును, నేను మీకు దేవుడిని, మీరు నా ప్రజలకు దొరుకుతాను. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, ఇక్కడ నేను మిమ్మల్ని విడిచిపెట్టను, మీ చెయ్యి విడువను, మిమ్మల్ని అసలు మర్చిపోను నేను. అందుకే యావే ప్రభు అంటాడు ఒక సందర్భంలో, ఇదిగో ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని మర్చిపోయినట్లయితే కనుక నా కుడి చెయ్యి చచ్చుబడిపోవును గాక. నేను మిమ్మల్ని మర్చిపోయినట్లయితే కనుక నా నాలుక అంగటికి కరుచుకొని పోవును గాక అని దేవుడు తన మీద తానే శాపవచనం పలుకుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎంత పాపాత్మైనప్పటికీ కూడా, మనం ఎంత పాపాత్మైనప్పటికీ కూడా, ఎంత దుర్మార్గమైనప్పటికీ కూడా, దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికి కూడా ఆయన మాత్రం తన దయను, తన కృపను, తన కారుణ్యాన్ని మన మీద క్రమరిస్తూనే ఉన్నాడు. మనల్ని ఆదరంతో చూస్తూనే ఉన్నాడు. తన యొక్క దయా కిరీటాన్ని మనకి ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది మోషే దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం. ఈ వచ్చి కూడా చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 19 చదవండి. సంఖ్య 9:19. మేఘము గుడారంపై నిలిచినప్పుడు ప్రజలు
విడిది చేసేది వారు విడుదల చేసేటి వారు మేఘము గుడారంపై చాలా కాలము ఆగినచో ప్రజలు ప్రభు ఆజ్ఞలకు బద్ధులై శిబిరమును కడిలించేది వారు కారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు పగల మేఘ స్తంభం లాగా రాత్రి ఎగిన స్తంభం లాగా ఈజిప్ట్ దేశం నుంచి పాలస్తీనా దేశం వరకు కూడా వారు నడిపించుకుని తీసుకొచ్చాడు. దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క ప్రజెన్స్ని, ఆయన నివాసాన్ని ప్రజల మధ్యలో ఉంచుకున్నాడు. అందుకని దేవుడు మానవ మాతృడుగా యేసుక్రీస్తు ఇమ్మానుయేలు దేవుడికి లోకానికి వేంచేసి ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగానే అర్థం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు అనే అర్థం. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు మన మధ్యలోని తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మోషేకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుడికి వాగ్దానం చేశాం. జ్ఞానస్థాన సమయంలో, దివ్య సప్రదాలు తీసుకునే సమయంలో, భద్రమైన అభ్యంగం తీసుకునే సమయంలో, వివాహ ముంతస్తులకు వెళ్ళిన సమయంలో, అలాగే గురుపట్టాభిషేక సమయంలో అనేకమైనటువంటి సందర్భాల్లో దేవునికి మాట ఇచ్చాం. విశ్వాసపాత్రగా జీవిస్తాను, నమ్మకంగా జీవిస్తాను, సైతాను జోలికి వెళ్ళను, సైతాను కుతంత్రాలకి, సైతానిక మంత్రాలకి, సైతానిక తంత్రాలకి నేను దూరంగా ఉంటాను అనేటువంటి మాట బట్టి మనం ఇచ్చాం. కాబట్టి ఆ మాటను మనం నిలబెట్టుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు విఫలమైపోయారు, ఫెయిల్ అయిపోయారు. దేవునికి విధేయతగా ఉండటంలో, విశ్వాసపాత్రగా ఉండటంలో, నమ్మకస్తులుగా ఉండటంలో అలా. కాబట్టి ఆ విధంగా నమ్మకస్తులుగా జీవిస్తే దేవునికి ఆశీర్వాదాలు, దేవునికి దీవెనలు మనకి మెండుగా ఉంటాయని చెప్పని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ త్రిత్వంగ సర్వేశ్వరునికి పండుగ జరుపుకుని మనమందరం కూడా ఈ విషయాలన్నీ కూడా మనసులో భద్రపరచుకోవాలి. అలాగే ఇప్పుడు రెండో పట్టణంలోకి వెళ్తున్నాం. మనం రెండో పట్టణంలో ప్రియబిడ్డలారా, సహోదరా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో, 2వ లేఖలో ఒక చక్కని వాక్యం అని 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు పునీత పౌలు గారు చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన చెప్పేటువంటి విజ్ఞాపన, విన్నపాలు, సూచనలు, సలహాలు కొరింథీ ప్రజలకు 2వ లేఖ ద్వారాగా రాస్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు. ఏంటని పౌలు గారు చెప్పే మాటలో ఏమన్నాడంటే, ఆ కొరింథీ సంఘంలో అలజడులు పెరిగాయి, గొడవలు వచ్చాయి, విభేదాలు వచ్చాయి, మనస్పర్ధలు వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, డివిజన్స్ వచ్చాయి. ఈ విధంగా సంఘం అంతా కూడా అస్తవ్యస్తమవుతున్న సమయంలో పౌలు గారు ఒక లేఖ రాస్తూ ఉన్నారు, 2వ లేఖగా. ఆ లేఖను ఆయన పొందుపరిచిన విషయాలు ఏంటంటే, ప్రియబిడ్డలారా, మీరు ఎప్పుడూ కూడా ఒక విషయం కోసం ప్రయాసపడండి. ఒక విషయం కోసం ప్రయాసపడండి. ఏంట విషయం అది? మీరు మీ ఆధ్యాత్మిక జీవితాల్లో పరిపూర్ణులు అవ్వటానికి ప్రయాసపడండి. ఏ విధంగా పరిపూర్ణులు అవ్వాలి? మనం చదువుతున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో యేసుప్రభు అంటూ ఉన్నారు, పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులుగా తయారవ్వాలంటాడు యేసుప్రభు. కాబట్టి పరలోక రాజ్యం పొందుకోవటంలో, విశ్వాస జీవితం జీవించడంలో, క్రీస్తునందు జీవించడంలో మీరు పరిపూర్ణులుగా తయారవ్వాలా. సగం అటు సగం ఇటు కాదు, హాఫ్ అటు హాఫ్ ఇటు కాదు. సగమేమో దేవుని ప్రక్క, సగమేమో సైతాను ప్రక్క, సగమేమో పరలోక రాజ్యం వైపు, సగమేమో ఈ లోకం వైపు, ఒక కన్నేమో అటువైపు, ఒక కన్నే ఇటువైపు. కాబట్టి ఈ విధంగా 2 అడుగుల నడక, 2 అడుగుల పాత్ర మనం పోషించకూడదు. పరిపూర్ణం అవ్వాలా, మతంలో పరిపూర్ణం అవ్వాలి, దేవుల్లో పరిపూర్ణం అవ్వాలి, క్రీస్తులో పరిపూర్ణం అవ్వాలి, పవిత్రతలో పరిపూర్ణం అవ్వాలి. హాఫ్ కాదు ఇక్కడ. కాబట్టి పరిపూర్ణత చెందాలి. ఇదిగో కొరింథీ ప్రజలారా, మీరు కూడా పరిపూర్ణత చెందాలని చెప్పనే సలహా ఇస్తూ ఉన్నాడు, ఆఖరికి ఇస్తూ ఉన్నాడు 2వ పట్టణంలో కొరింథీ పౌలు గారు. 2వ విషయం చెప్తున్నాడు ఆయన, మీరు శాంతి సమాధానంతో జీవించాలి. మీ సంఘంలో శాంతి కొరువైంది, మీ సంఘంలో సమాధానం కొరువైంది. ఒకరికి ఒకరి మధ్య శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెళ్ళలాగా, క్రీస్తు ప్రభువునికి తోబుట్టులుగా, తండ్రి దేవునికి బిడ్డలుగా మీరు శాంతి సమాధానంతో జీవించాలి. మీలో విభేదాలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, వైరాలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, హెచ్చుతగ్గులు ఉండకూడదు. మీరందరూ కూడా దేవుని బిడ్డలే, మీరందరూ కూడా క్రీస్తు ప్రభువునికి బిడ్డలే. 2వ సలహా వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. మరి 3వ సలహా ఏంటంటే మీరందరూ కూడా పరస్పరంతో ఏకీభావంతో జీవించాలా.
అంటే 100 బుద్ధులు 100 బుర్రెలు 100 ఆలోచనలు కాదు, 100 పుర్రెలు 100 ఆలోచనలు కాదు, 100 బుద్ధులు కాదు. ఇక్కడ ఏకీభవంతో పరస్పరము ఏకీభవిస్తూ, సంఘ సభ్యులతో ఏకీభవిస్తూ, సంఘస్థులతో ఏకీభవిస్తూ, కుటుంబ సభ్యులతో ఏకీభవిస్తూ, సంఘంతో ఏకీభవిస్తూ, పెద్దలతో ఏకీభవిస్తూ, సంఘ కాపరితో ఏకీభవిస్తూ, ఆ విధంగా ఏకీభవిస్తూ ఒకే ఆలోచనలో జీవించాలని ఇక్కడ పౌలు గారు లేఖ రాస్తూ ఉన్నారు. అలాగే చివరిగా ఆయన మాట ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు పరస్పరం ప్రేమతో జీవించండి, ప్రేమించుకోండి. విభేదాలు ఉండకూడదు, మీకు పగలు ప్రతీకారాలు ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. ఈ విధంగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకోండి అని పౌలు గారు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, నేను విశ్వాసంగా ఉన్నాను, నేను క్యాథలిక్గా ఉన్నాను, నేను క్రిస్టియన్గా ఉన్నాను, ఆదివారం గుడికి వస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను, జపాన్కి వస్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను అనే దాంతో మనం సంతృప్తి పడకుండా ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో జీవించాలా. సంఘంలో జీవించే నీవు ఒకరి అభివృద్ధి కోసం ఒకరు పాటుపడాలా. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్పే విషయం అదే, నీ విశ్వాసం అనేది గుడికి మాత్రం పరిమితం కాకూడదు, నీ ప్రార్థన అనేది గుడికి మాత్రం పరిమితం కాకూడదు. నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం ఒక ఆదర్శవంతంగా ఉండాలా, ఆదర్శవంతంగా ఉండాలా. అది ఏ విధంగా ఉండాలి? సంఘ అభివృద్ధి కోసం నువ్వు పాటుపడాలా, ప్రయాసపడాలా. కుటుంబ అభివృద్ధి కోసం పాటుపడాలా, ప్రయాసపడాలా. గుడి అభివృద్ధి కోసం పాటుపడాలా, ప్రయాసపడాలా. అలాగే ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలా. అప్పుడు సంఘం అనేది అభివృద్ధి అవుతుంది, సంఘం అనేది ప్రోగ్రెస్ అవుతుంది, సంఘం అనేది డెవలప్ అవుతుంది. సంఘం డెవలప్ అయితే ఆ సంఘం ఉన్నటువంటి కుటుంబాలు కూడా డెవలప్ అవుతాయి, ఆ కుటుంబాలు డెవలప్ అయితే ఆ కుటుంబంలో వ్యక్తులు కూడా డెవలప్ అవుతారు, ప్రోగ్రెస్ అవుతారు, సంఘం బాగుంటుంది. కాబట్టి మీరు ఒకరినొకరు గొడవలు పెట్టుకుంటూ, వైరాలు పెట్టుకుంటూ, పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ మీరు ఉండబాకండి. జాగ్రత్తగా ఉండండి, చక్కగా ఉండండి. ఒకరి మేలు కోసం ఒకరు పాటుపడండి, ఒకరి అభివృద్ధి కోసం ఒకరు పాటుపడండి, ఒకరి క్షేమం కోసం ఒకరు పాటుపడండి, ప్రయాసపడని చెప్పని పౌలు గారు తన యొక్క లేఖలో చివరిగా చెప్పే మాటలు ఇవే. చివరిగా ఆయన ఒక మాట చెప్తున్నాడు. దాని ఏమంటామంటే ఎపిస్కోపల్ బెనడిక్షన్ నుంచి పట్టు ఉన్నాం. ఎపిస్కోపల్ బెనడిక్షన్ అంటే అర్థం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సర్వేశ్వరుని సహవాసము మీ అందరితో ఉండునుగాక అనేటువంటి ఎపిస్కోపల్ బెనడిక్షన్. దివ్య పూజ బలి ప్రారంభమైనటువంటి క్షణంలోనే పూజ చేసినటువంటి యాజకుడు ఈ 3 దీవులు ఇస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక బెనడిక్షన్ పౌలు గారు ఇస్తూ ఉన్నారు. దివ్య పూజ చేసేటువంటి ప్రతి గురువు కూడా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మనలో నిండుగా ఉండాలా, యేసు ప్రభుని యొక్క కృప మనలో నిండుగా ఉండాలా, పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క సహవాసం అనేది మనలో ఉండాలా. అలా ఉంటేనే మన నిజమైన క్రైస్తవులం, అలా ఉంటేనే మన నిజమైన క్యాథలిక్స్. లేకపోతే కనుక నామమాత్రం క్రిస్టియన్స్, నామమాత్రం క్యాథలిక్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ సువిశేషంలోకి వచ్చేస్తూ ఉన్నాం. సువిశేషంలో ఈరోజు ప్రియబిడ్డలారా యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇది మనకు బాగా సుపరిచితమైన వాక్యమే, మనకు బాగా తెలిసిన వాక్యమే. ఈరోజు వాక్యం ఏంటది? దేవుడు లోకమును చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని మనకు ప్రసాదించాను ఆయన. కాబట్టి ఇక్కడ దేవుడు ఎంతో ప్రేమించాడు మనల్ని, దేవుడు ఎంతో ప్రేమించాడు మనల్ని. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుడిని మనకు ప్రసాదించాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ సువిశేషం ధ్యానించే క్రమంలో మనం 5 విషయాల్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 5 విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఈ సువిశేష భాగంలో. ఏమిటి 5 విషయాలు? ఈ 5 విషయాలు ఏమిటాయంటే, మొదటిది, గాడ్ టేక్స్ ఇనిషియేటివ్ ఆఫ్ లవింగ్ అస్. అంటే దేవుడే ముందడుగు వేస్తున్నాడు మానవులమైన మనందరినీ కూడా ప్రేమించడం కోసం. ముందు మనం ప్రేమించడం కాదు, ఆ దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడిని మనకు ప్రసాదించాడు. మనం ప్రేమించిన భగవంతుడిని, మనం ఆరాధించిన భగవంతుడిని, మనం పూజించిన భగవంతుడిని, మనం భ్రష్టపుత్రులుగా ఉన్నప్పుడే
మన సైతానికి మిత్రులుగా ఉన్నప్పుడే, దేవునికి శత్రులుగా ఉన్నప్పుడే ఆ భగవంతుడు మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు. కాబట్టి గాడ్ టేక్స్ ఇనిషియేటివ్ ఆఫ్ లవింగ్ ద పీపుల్, లవింగ్ ద హ్యూమన్ బీయింగ్స్ అండ్ లవింగ్ అస్. మనల్ని ప్రేమిస్తడానికి ఆయన ముందడుగు వేస్తున్నాడు. ఇది మొదటి విషయం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. మరి రెండవది ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ప్రియబిడ్డలారా, దెర్ ఇస్ నో కండమినేషన్, ఓన్లీ సాల్వేషన్. యేసు ప్రభు తండ్రి దేవుని యొక్క ప్రేమను ఈ లోకములోకి చూపించడానికి, ఈ లోకానికి పరిచయం చేయడానికి వచ్చిన క్రమంలో యేసుక్రీస్తు వచ్చింది ప్రేమించడం కోసమే, రక్షించడం కోసమే, కృప చూపించడం కోసమే. అంతే తప్ప వారిని మానవులను కండెమ్ చేయటం కాదు, ఖండించడానికి మాత్రం కాదు. కేవలం ప్రేమ చూపించడమే, కృప చూపించడమే యేసు ప్రభు లోకానికి రావటం బలమైన కారణం అదే. ఐ కేమ్ నాట్ టు కండెమ్ బట్ టు లవ్ అండ్ టు సేవ్ అని యేసు ప్రభు అంటూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి దేవుడు యేసు ప్రభు పంపించింది ఈ ప్రపంచాన్ని, ఈ లోకాన్ని నాశనం చేయడం కోసం మాత్రం కాదు, ఖండించడానికి కోసం మాత్రం కాదు, రక్షించడానికి, ప్రేమించడానికి, కాపాడటానికి, పరలోక రాజ్యం చేర్చుకోవడానికి. మరి మూడోది అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ద జడ్జిమెంట్ అండ్ ద చాయిస్. ద జడ్జిమెంట్ అండ్ ద చాయిస్ అంటే మనకి మనమే నిర్ణయం తీసుకోవాలి. యేసుప్రభు అంటూ ఉన్నారు, ఏమని అంటున్నారు ఈరోజు సువిశేషంలో, నన్ను విశ్వసించేవాడు రక్షణ పొందుకుంటాడు, విశ్వసింపని వారికి దండన విధింపబడును. ఇక్కడ దండన విధించేది యేసుప్రభు కాదు, ఇక్కడ శిక్షించేది యేసుప్రభు కాదు, ఇక్కడ తీర్పు తీర్చేది యేసుప్రభు కాదు. ఇక్కడ మనకు మనమే తీర్పు తీర్చుకుంటున్నాం, మనకు మనమే దండన విధించుకుంటున్నాం. ఏ విధంగా? నీకు విశ్వాసం కావాలంటే విశ్వాసంతో ఉంటాం, అప్పుడు నువ్వు రక్షణ పొందుకుంటాం. నీ విశ్వాసంగా ఉండకూడదని చెప్పి అనుకున్నావు కాబట్టి నువ్వు విశ్వాసంగా ఉండటం లేదు, మంచిగా ఉండటం లేదు, పాపాత్ముడిగా ఉంటున్నాం, శాపగ్రస్తుడిగా ఉంటున్నాం. నాకు చీకటి కావాలి, వెలుగొద్దని చెప్పి అనుకున్నాం. ఈరోజు సువిశేష భాగం నికోదేము యేసుప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడే సందర్భం నుంచి వచ్చింది. కాబట్టి నికోదేము రాత్రి కూడా వచ్చాడు. అది చీకటి, అది అంధకారం, అది అజ్ఞానం, అది అవివేకం. నికోదేము ఉన్నటువంటి అంధకారం అది. కాబట్టి ఇక్కడ నీవు చీకట్లో ఉండాలని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి నీ శాపాన్ని నువ్వే మోసుకుంటున్నావు, నీ శాపాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు, నీ తీర్పు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు, నీ దండను నువ్వే తెచ్చుకుంటున్నావు. అంటే ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు బీ ఇన్ ద లైట్ ఆర్ టు బీ ఇన్ ద డార్క్నెస్. ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు గో టు హెవెన్ ఆర్ టు గో టు హెల్. ఇట్ ఈస్ యువర్ చాయిస్ టు బీ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ సేటన్. అంటే నువ్వు దేవుని కొడుకుగా ఉండాలనుకున్నావా, దేవుని కుమార్తెగా ఉండాలనుకున్నావా, అది నీ నిర్ణయం. సైతాన్ భాషలో ఉండాలనుకున్నావా, అది నీ నిర్ణయం. పరలోక రాజ్యానికి వెళ్ళాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా, అది నీ నిర్ణయం. నరకానికి వెళ్ళాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావా, అది నీ నిర్ణయమే. దేవుడు బలవంతంగా ఎవరిని కూడా బలవంత పెట్టడు ఇక్కడ. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వాసంతో జీవిస్తారో వాళ్ళు దీవెన పొందుకుంటారు, ఆశీర్వాదం పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు. అందుకని యేసుప్రభు అన్నారు కదా, మార్కు సువార్తలో ఒక చక్కని వాక్యము. యేసుప్రభు మోక్షారోహణమై వెళ్ళేటప్పుడు అపోస్తులకు చెప్తున్నాడు, అపోస్తులకు చెప్తున్నారు యేసుక్రీస్తు. ఏమంటున్నారు ఆయన? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు అండి. మార్కు 16:15-16 వచనాలు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతిలకు సువార్తను ప్రకటించండి, ఇచ్చి నా బిడలంగా చెయ్యండి. నమ్ముకున్న వారికి ఈ అద్భుత శక్తులు ఉంటాయి, అద్భుత శక్తులు ఉంటాయి. నా నామం పేరట దెయ్యాలను వదలగొడతారు, అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు. ప్రాణాపాయమైన నీరు తాగినా కానీ వాళ్ళకి హాని కలగదు. వారు తమ చేతులతో పాములను కూడా ఎత్తుపట్టుకుంటారు, అన్ని భాషలు మాట్లాడతారు, పవిత్ర శక్తిని పొందుకుంటారు. కాబట్టి యేసుప్రభు చెప్పింది ఇదే. కాబట్టి నమ్మేవారికి ఇటువంటి దీవెనలు వస్తాయి, నమ్మని వారికి ఇటువంటి దీవెనలు రావు. కాబట్టి నమ్మాలా వద్దా, విశ్వాసంతో ఉండాలా వద్దా, నమ్మకంగా ఉండాలా వద్దా, దేవుని బిడ్డగా జీవించాలా వద్దా, పరలోకానికి వెళ్ళాలా వద్దా, ఏ సైడ్ నమ్ముకోవాలా వద్దా అనేది మన మీదే ఆధారపడి ఉంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ద చాయిస్ ఈజ్ అవర్స్. అందుకని యేసు ప్రభు జడ్జిమెంట్ చేసేటప్పుడు నీవు తీసుకున్న చాయిస్ మీదే జడ్జిమెంట్ ఇస్తాడాయన, తీర్పిస్తాడాయన. నువ్వు తీసుకున్న నిర్ణయం ఈరోజు మంచిదేనా?
దేవుని పక్షాన ఉందా, దేవుని తరపున ఉందా, గుడి తరపున ఉందా, సంఘం తరపున ఉందా? నీ నిర్ణయం, నీ చాయిస్, నీ డిసిషన్ ఎలా ఉంది? మంచి వైపు ఉందా, చెడు వైపు ఉందా? దేవుని వైపు ఉందా, సైతాన్ వైపు ఉందా? సంఘం వైపు ఉందా, సంఘానికి వ్యతిరేకంగా ఉందా? అభివృద్ధి వైపు ఉందా, వినాశనం వైపు ఉందా? నీ నిర్ణయం, నీ చాయిస్. తీర్పు అనేది అక్కడే ఉంది బిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి చీకటికి సంబంధించిన బిడ్డలుగా మనం జీవించకుండా వెలుగుకు సంబంధించిన బిడ్డలుగా మనం జీవిద్దామని మాట ఇప్పుడు ఇద్దాం. అది జడ్జిమెంట్ ఆన్ చాయిస్. మూడవది, నాలుగవది మనం గుర్తుంచుకోవాల్సింది సువిశేషం ధ్యానం చేసినప్పుడు. నాలుగవది ఏంటంటే బిలీఫ్ ఇన్ జీసస్. క్రీస్తులో విశ్వాసం, క్రీస్తులో నమ్మకం. ఇదే మన కథోలిక క్రైస్తవ జీవితానికి మూల కేంద్రం. బిలీఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తుల విశ్వాసం, క్రీస్తులో నమ్మకం, అది మనకు ఉండాలి. అది తప్పనిసరిగా మనకి ఉండి తీరాలి. క్రీస్తు ప్రభు జీవించిన విధానాన్ని, పద్ధతిని, ఆ మనస్తత్వాన్ని, ఆ తత్వాన్ని మనం అలవరుచుకుంటూ క్రీస్తులు మనం జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. అదే మనం తప్పనిసరిగా చేయవలసిన బిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి బిలీఫ్ ఇన్ జీసస్, క్రీస్తులంటే మన విశ్వాసం. క్రైస్తవ మతానికి ఇది ముఖ్యమైనటువంటి విశ్వాసం ఇది. అందుకని మనం ప్రతి ఆదివారం కూడా విశ్వాస ప్రమాణం చేస్తూ ఉంటాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పెరిగిన సర్వేశ్వరుని విశ్వస్తున్నాను అనేటువంటి విశ్వాస ప్రమాణాన్ని మనం చేస్తాం. ఆ విశ్వాస ప్రమాణాన్ని మనం నిలబెట్టుకోవాలి ప్రతిరోజు కూడా. అది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ 4 విషయాలు సువిశేష భాగం నుంచి మనం నేర్చుకోవాలి. మొదటిది, గాడ్ టేక్స్ ఇనిషియేటివ్ ఆఫ్ లవింగ్ హిస్ పీపుల్. రెండవది, జడ్జిమెంట్ ఈజ్ ఓన్లీ ఆన్ ద చాయిస్. నో కండమినేషన్, ఓన్లీ సాల్వేషన్. కండెన్స్లో కాదు, రక్షించడమే యేసుప్రభుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి బిలీఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మన విశ్వాసం, క్రీస్తులో మన నమ్మకం, క్రీస్తులో మన భయభక్తులు ఉండాలి. ఈ 4 విషయాల్ని సువిశేష భాగం నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియమైన సహోదరి సోదరులు. కాబట్టి చివరిగా ఏ తత్వం యొక్క ఆధ్యాత్మిక విషయాలు, ఏ తత్వమైన సర్వేశ్వరు యొక్క పండుగను కొనియాడే మనమందరం కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైన అంశాలు ఏంటంటే ఇందులో 5 ఉన్నాయి ఆధ్యాత్మికమైన అంశాలు. అందులో మొదటిది ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రిలేషన్. మన దేవుడు రిలేషన్ ఏర్పాటు చేసుకునే దేవుడు మన దేవుడు. ఏ విధంగా రిలేషన్? తండ్రి దేవుడు కుమారుతో రిలేషన్, కుమారుడు పవిత్రాత్మతో రిలేషన్, పవిత్రాత్మ తండ్రి దేవుడితో రిలేషన్. ఆ విధంగా రిలేషన్ ఏర్పాటు చేసుకునే దేవుడు మన దేవుడు. ఈ త్రిత్వాగి సర్వేశ్వరుడు మానవులతో ఏర్పాటు చేసుకునే రిలేషన్ ఇది. దట్ ట్రినిటేరియన్ గాడ్ మేక్స్ రిలేషన్షిప్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. మానవ జాతితో, ఈ ప్రపంచంతో, ఈ విశ్వముతో సంబంధం ఏర్పాటు చేసుకుంటున్నాడు భగవంతుడు. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ రిలేషన్, ఈజ్ అ రిలేషనల్ గాడ్ మన దేవుడు. కాబట్టి సత్య సంబంధులందరూ నా మాటలు ఆలకిస్తారని యేసుక్రీస్తు పిలాతును పలికే మాట. సత్య సంబంధులు అంటే ఏంటి? సత్యం అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు సంబంధం కలిగి జీవించే వాళ్ళందరూ కూడా నా మాట వింటారు అని యేసుప్రభువు అంటారు. కాబట్టి మన దేవుడు సంబంధాల కోసం, అనుబంధాల కోసం, ఆత్మీయతల కోసం ప్రాకులాడే దేవుడు మన దేవుడు. ప్రయత్నం చేసే దేవుడు మన దేవుడు, ప్రయాసపడే దేవుడు మన దేవుడు. ఏ త్రిత్వైక సర్వేశ్వరుడు, తండ్రి దేవుడు, పిత సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి ఈ 3 వ్యక్తులు ఒకే దేవుడు. కాబట్టి ఈ 3 కూడా రిలేషన్ కోసం, అనుబంధాల కోసం పరితపించేటువంటి దేవుడు మన దేవుడు. అది మొదటిది. మరి రెండవది ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన దేవుడు గాడ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. అనంతమైన ప్రేమ గలవాడు మన దేవుడు, అనంతమైన ప్రేమ గలవాడు మన దేవుడు. ఈ ప్రేమ అంటే ఏంటో పూర్తి నిర్వచనం అనేది పౌలు గారు రాస్తూ ఉన్నారు తన యొక్క లేఖలో. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుంటే కనుక అసలు ప్రేమ అంటే ఏంటో మనకి డీటెయిల్గా రాయించాడు పునీత పౌలు గారు. కాబట్టి అటువంటి మహోన్నతమైన ప్రేమ గలవాడు మన దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రిలేషనల్. కాబట్టి ఇది రెండవది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి మన దేవుడు రిలేషనల్ గాడు. త్రిత్వైక సర్వేశ్వరుడు 3 కూడా అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు మానవ ప్రమితులతో, సకల విశ్వముతో అనుబంధాన్ని కలిగి ఉన్నాడు గలవాడు.
తండ్రి దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రాణం, యేసుక్రీస్తు అంటే పవిత్రాత్మ ప్రాణం, పవిత్రాత్మ అంటే తండ్రి దేవుని ప్రాణం. ఈ విధంగా ఈ ముగ్గురు కూడా ప్రేమతో ఏకమై ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఈ మానవ ప్రపంచం కోసం పరితపించారు. ఈ ముగ్గురు కూడా మానవ రక్షణ కోసం పరితపించారు. ఈ ముగ్గురు కూడా మానవ రక్షణ కోసం త్యాగం చేస్తూ ఉన్నారు, సాక్రిఫైస్ చేసి ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇది మూడో విషయం అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. మరి నాలుగోది ఏంటంటే అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ యూనిటీ. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ యూనిటీ. ఐక్యతనిచ్చేవాడు మన దేవుడు, ఐక్యతనిచ్చేవాడు మన దేవుడు. సకల జాతులను, సకల మతాలను, సకల భాషలను, సకల ప్రాంతాలను, సకల తెగలను ఐక్యపరిచేవాడు మన దేవుడు. సకల ఖండాలను, సకల లోకాలను ఐక్యపరిచేవాడు మన దేవుడు. యేసుక్రీస్తు, తండ్రి దేవుడు, పవిత్ర సర్వేశ్వరుడు, వీరి ముగ్గురు కూడా ఎంత ఐకమత్యంతో ఉన్నారు, అలాగే మనం కూడా అంతే ఐకమత్యంతో ఉంటామని భగవంతుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి చదవండి ఒక విషయం ఇక్కడ, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ యూనిటీ. తీసుకోండి ఒకసారి. వీళ్ళ ముగ్గురి మధ్యలో కూడా యూనిటీ ఉంది, ఐక్యత ఉంది. అలాగే మనతో కూడా ఐక్యత రావాలని చెప్పని యేసుని ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం చదవండి. యోహాను 17:11 చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేను ఇక ఈ లోకమున ఉండను, నేను ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ వద్దకు వచ్చున్నాను. పవిత్రుడైన తండ్రి మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమందు సురక్షితంగా ఉంచుము. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు చేసే ప్రార్థన, నీవు నేను ఏ విధంగా అయితే ఐకమత్యంతో ఉన్నామో వీళ్ళను కూడా మనతో ఐకమత్యంగా ఉండనివ్వండి. యు అండ్ ఐ ఆర్ వన్, యునైటెడ్. లెట్ దమ్ ఆల్సో బీ యునైటెడ్ విత్ అస్. మనతో వాళ్ళతో కూడా ఐక్యమవ్వనివ్వండి. ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా, ఈ విశ్వమంతా కూడా మనతో ఐకమత్యంగా ఉండాలి. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ యూనిటీ. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. Our God is a God of relation, and our God is a God of oneness. ఏకత్వం గల దేవుడు మన దేవుడు. అంటే వాళ్ళ ముగ్గురు వ్యక్తులైనప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురు కూడా ఒకటే, ఏకత్వంలో జీవిస్తున్నారు. ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, చదవండి. ఇక్కడ యేసు ప్రభు ఈ మాటని చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చదవండి. యోహాను 17:21. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండినట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీ యందును నీవు నా యందును ఉండునట్లు వారిని కూడా మన యందు ఉండనిమ్ము. ఇది ప్రార్థన. నేను నీ యందు ఉన్నాను, నువ్వు నా యందు ఉన్నావు, మన ఇద్దరం ఒకరిలో ఒకరు ఉన్నాం. వీఆర్ వన్. వన్నెస్ ఇక్కడ. కాబట్టి ఈ వన్నెస్లోకి, మన ఏకత్వంలోకి వాళ్ళని కూడా తీసుకురా ప్రభువా, పవిత్రుడైన తండ్రి అని యేసు ప్రభు ప్రార్థన చేస్తుంది. కాబట్టి అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ వన్నెస్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ వన్నెస్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ యూనిటీ. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ రిలేషన్. ఆఖరి విషయం ఏంటంటే ఈ త్రిత్వైక సర్వీస్ను పండుగ చేసుకుని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఒబీడియన్స్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ ఒబీడియన్స్. తన బిడ్డల కోసం, ఆ బిడ్డ రక్షణ కోసం, వారి పరలోక రాజ్యం చేరుకోవడం కోసం ఆయన తల వంచాడు. చదవండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణం వరకును శిలువపై మరణం వరకును విధేయుడైన. అందువలన ఆయనకి దేవుడు స్థానములకు లేవనెత్తెను. అన్ని నామముల కన్నా శ్రేష్టమైన నామమును ఆయన వసగెను. కాబట్టి యేసుక్రీస్తు రెండవ త్రిత్వైక సర్వేశ్వరుడు భగవంతుడితో సరిసమానుడు అయినప్పుడు కూడా అధికారములోను, జ్ఞానములోను, మహిమలోను తండ్రి దేవునితో సమానమైనటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా తన అధికారమును అంటిపెట్టుకుని వేలాడకుండా మానవ మాతృడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఓన్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లవింగ్ ఒబీడియన్స్ టు గాడ్ హిమ్సెల్ఫ్, గాడ్ ద ఫాదర్.
తండ్రి దేవునికి లవింగ్ ఒబీడియన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ప్రేమతో కూడిన విధేయత తండ్రి పట్ల చూపిస్తున్నాడు. అలాగే కుమారుని పట్ల ప్రేమతో కూడిన విధేయత అంటే యేసుక్రీస్తు లోకంలో జీవించినటువంటి ఆ 33 సంవత్సరాలు కూడా యేసుక్రీస్తు చేసిన ప్రతి ప్రార్థన కూడా తండ్రి దేవుడు ఆలకించాడు. యేసు ప్రభు చేసిన ప్రతి ప్రార్థన, ఆయన చేసిన ప్రతి అద్భుతం, ఆయన చేసిన ప్రతి స్వస్థత, ఆయన చేసిన ప్రతి స్వార్థ పరిచర్య, శిలువ శ్రమల మరణ పునరుత్థానాన్ని కూడా తండ్రి దేవుడు యేసు ప్రభు పట్ల ఉన్నటువంటి ప్రేమతోనే ఆయన కోరుకున్నవన్నీ కూడా అనుగ్రహించాడు. తండ్రి అంతా సమాప్తమైపోయింది, నా ఆత్మ నీ చేతులు పెడుతున్నానని చెప్పని చివరగా యేసు ప్రభు తన యొక్క ఆత్మను తండ్రి దేవుడి చేతులు పెట్టేశాడు. అంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, వీళ్ళ ముగ్గురు కూడా ఒకరి పట్ల ఒకరికి లవింగ్ ఒబీడియన్స్. అందుకని యేసు ప్రభు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో ప్రార్థన అది? కీర్తన గ్రంథంలో 110వ కీర్తనలో 1వ వచనం మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాస్తూ ఉన్నాడు. ఏంటన్నమాట అది? తండ్రి నీ ప్రభువు నా ప్రభువుతో ఇట్లు పలికాను, నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయనంత వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండము. ఇది యేసయ్య చేసిన ప్రార్థన తండ్రి దేవునికి. ప్రభువు నా ప్రభువుతో ఇట్లు పలికాడు. ఏమని? నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేసే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండము. అలాగే కూర్చున్నాడు తండ్రి దేవుడు. యేసయ్య కుడి ప్రక్కనే కూర్చున్నాడు తండ్రి దేవుడు. లోక కళ్యాణం జరిగేటప్పుడు లోకరక్షణార్థమై యేసయ్య శ్రమలు, శిలువ, మరణం పొందేటువంటి క్రమంలో దేవుడు యేసు ప్రభుతో పాటు ఉన్నాడు, కుడి ప్రక్కన ఉన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లవింగ్ ఒబీడియన్స్ అమంగ్ దీస్ 3 persons ఆఫ్ వన్ గాడ్. ఏకత్వంలో భిన్నత్వం ఏకత్వం అన్నట్టుగా ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క పండుగ జరుపుకునే మనమందరం కూడా ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకున్నాం. అవర్ గాడ్, మన దేవుడు సంబంధం, అనుబంధం, వాళ్ళ ముగ్గురి మధ్యలో మన మధ్యలో సంబంధం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయాసపడుతున్నాడు. మన దేవుడు ప్రియబిడ్డలారా అన్కండిషనల్ లవ్, అనంతమైన ప్రేమ గలవాడు. రెండవది. మరి మూడవది, మన దేవుడు ఐక్యతకు కేంద్ర బిందువు. ఐక్యత కోసం ప్రాకులాడే దేవుడు మన దేవుడు. కులాలు కానీ, మతాలు కానీ, జాతులు కానీ, వైరాలు కానీ, ధర్మ స్వతంత్రులు, ఆడవారు, మగవారు, హెబ్రీయులు, గ్రీకులు అలాంటిది ఏమీ లేదు భగవంతుడికి. అందరినీ కూడా ఐక్యపరిచేవాడు మన దేవుడు. మన దేవుడు ఏకత్వంగా చేసేవాడు మన దేవుడు. వన్నెస్, అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ వన్నెస్, ఏకత్వము. అలాగే వాళ్ళ ముగ్గురులో ఏకత్వము, మానవులందరితో పాటు ఏకత్వము. 5వ విషయం ఏంటంటే మన దేవుడు లవింగ్ ఒబీడియన్స్, ప్రేమతో కూడిన విధేయత ముగ్గురులో కూడా కనబరుస్తూ ఉన్నారు. అలాగే మనల్ని రక్షించడంలో, మనల్ని కాపాడటంలో ఈ ముగ్గురు కూడా ఒకరి కోసం ఒకరు లవింగ్ ఒబీడియన్స్, ప్రేమతో కూడిన విధేయతగా వాళ్ళు జీవించారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ప్రియబిడ్డలారా, సహోదరి. కాబట్టి తల్ల మంచం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుడి పండుగ జరుపుకుని మనమందరం కూడా ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో, ఏ విధంగా అయితే పరితపిస్తున్నారో, మానవ రక్షణ కోసం, మానవ విడుదల కోసం, మానవ విముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ప్రాకులాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అలాగే మనం కూడా మన రక్షణ కోసం, మన స్వాతంత్రం కోసం, మన విడుదల కోసం ప్రార్థన చేసుకుందాం. ఆ త్రిత్వైక సర్వేశ్వరుడు వారికి ముగ్గురికి ఉన్నటువంటి లక్షణాలు, వారి ముగ్గురికి ఉన్నటువంటి విధానం, పద్ధతి, స్థితి, మనస్తత్వం మనకు కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని దీవించడం, ఆశీర్వదించండి దేవా. విశ్వ కథోలిక శ్రీ సభ ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను కొనియాడుతూ ఉంది. ఆ త్రిత్వం మాకు చెప్పేటువంటి నిజాలు, సత్యాలు, ఆధ్యాత్మిక అంశాలు వాటి ప్రకారంగా మేము జీవించాలి ప్రభువా. మీ త్రిత్వైక సర్వేశ్వరుడు ఏ విధంగా అయితే ఐక్యమత్యంతో జీవిస్తున్నారు, ఏ విధంగా అయితే ఒకరిగా జీవిస్తున్నారు, ఏ విధంగా అయితే అనంతమైన ప్రేమతో జీవిస్తున్నారు, ఏ విధంగా అయితే అనుబంధాలతో జీవిస్తున్నారు, ఏ విధంగా అయితే ప్రేమతో కూడిన విధేయతో జీవిస్తున్నారు, అలాగే మేము కూడా జీవించే భాగ్యం దయచేయండి. మేము జీవించేటువంటి సంఘం పట్ల, మేము ఉండేటువంటి గ్రామం పట్ల, మేము జీవించేటువంటి కుటుంబం పట్ల దేవా, మేము కూడా ఈ విధంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. పగలు ప్రతీకారం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, అల్లర్లు గొడవలు లేకుండా, విభేదాలు లేకుండా, విభజనలు లేకుండా, చెడగొడతలు లేకుండా, నాశనం చేయడం లేకుండా మేమందరూ కూడా ప్రభువా సంఘ అభివృద్ధి కోసం, విచారణ అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం, శ్రీసభ అభివృద్ధి కోసం, మానవ శ్రేయస్సు కోసం పాటుపడే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. క్రీస్తు ప్రభు వలె జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి.
త్యాగపూరితమైన జీవితాన్ని మాకు ఇవ్వండి దేవా. ఈ వాక్య పరిచర్య ద్వారాగా ఎంతోమంది ప్రభావ మేలు పొందే దీవెన దయచేయండి. వారు ఎంతోమంది మేలు పొందుకోవాలి ప్రభావ. ఈ ప్రసంగం ఆలకిస్తూ బిడ్డలందరికీ దీవెన ఆశీర్వదించండి. వారు ఏ అవసరతలతో ఉన్నారు, ఏ ఇబ్బందులతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఏ కోరికలతో ఉన్నారు, వాటన్నిటి కూడా ప్రభావ మీకు నచ్చినట్లయితే, మీకు మెచ్చినట్లయితే అన్నీ కూడా వారికి అనుగ్రహించండి. అది సంతాన వరం కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, విద్యా జీవితం కావచ్చు, ఉద్యోగ జీవితం కావచ్చు, పాడి పంటలు కావచ్చు, కుటుంబంలో ఐక్యత కావచ్చు, శాంతి సమాధానం కావచ్చు. నేను ఏదేమైనప్పటికీ ప్రభా వారి మనసులో ఏ కోరిక అయితే ఉందో, ఏ ఉద్దేశం అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో నా తండ్రి మీ అపారమైన ప్రేమతో వారు ఆదుకోమని ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ ఎస్ఎంజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా దేవా చక్కని సువార్త పరిచర్య చేస్తున్నటువంటి మీ కుమారులు, మీ అభిషక్తులు రెవరెండ్ ఫాదర్ కాటర్ యోహాన్ స్వామిని దీవించమని వేడుకుంటూ ఉన్నాం దేవా. ఎస్ఎంజీ యూట్యూబ్ ఛానల్ దేవ బృందాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం దేవ. కార్యవర్గాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఛానల్ యొక్క దేవ ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఎవరైతే పాటుపడుతున్నారో అందరిని దీవించి, అందరిని ఆశీర్వదించి, అందరికీ మేలు దయచేయమని, అందరికీ దీవెన దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.